చిదంబరం సినిమా చూసి వచ్చాను. ఎక్స్ట్రాడినరీ వర్క్. నాకు వినయ్, షేక్, అఖిలేష్ ఇలా టీం మొత్తం కూడా డిఓపి దగ్గర నుంచి అందరూ కూడా నాకు చాలా రోజుల నుంచి తెలుసు. వీళ్ళ కష్టం తెలుసు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ కళల్ని ఇక్కడ వరకు సిల్వర్ స్క్రీన్ మీద వరకు ఎలా తీసుకొచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఆఫీసు చుట్టూ తిరిగారు, అవన్నీ నా కళ్ళెదురుగా చూసాను. ఇట్స్ లైక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ అనమాట, ఎవ్రీ సినిమా మేకర్స్ డ్రీమ్. అసలు మాటలు లేవు నాకు నిజంగా. ఎంత బాగా చేశారంటే యాక్చువల్లీ టీ ఈ వీళ్ళకి టీఎఫ్ అటెన్షన్ కావాలి. డెఫినెట్లీ ఆడియన్కి చాలా దూరం వెళ్ళాలి, అందరూ చూడాలి. ఎందుకంటే వంశీ, నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు కళ్ళు ఆ పెట్టిన మెలకనం చూడు. అసలు మ్యాడ్ పర్ఫార్మెన్స్. యూ డిడ్ ఇట్ రియల్లీ వెల్ మై బాయ్. ఎంత బాగా చేసావంటే అంటే ఎక్కడ కూడా ఒక న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఈ ఇది సినిమా చూసినట్లేదు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయి నేను వాళ్ళ మధ్యలో కెమెరా పెట్టి వాళ్ళ జీవితాన్ని చూపించినట్టుంది. ఎక్స్ట్రాడినరీ వర్క్. అమ్మాయి సంజయాన్ని మిస్ అయిపోయి నేను లీలాని మాత్రమే చూశాను. ఇక్కడ చిదంబరాన్ని చూశాను. అండ్ మా ఊడు బ్రిటిష్ని బెండకాయ చేశారు. మా బెండకాయ నిజంగానే చాలా బాగా చేశాడు. అన్వర్ నాకు ఎడిట్ చేస్తున్న స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా గురించి చెప్తూనే ఉన్నాడు. సార్ ఎలా వస్తుందంటే అబ్బా ఎరగేస్తుంది సినిమా. విష్ణు చెప్తూనే ఉన్నాడు, డైరెక్టర్ విష్ణు, ఎప్పుడు జరుగుతున్నా కానీ వంశీ సార్ ఆ సినిమా బాగుస్తుందని. సినిమా చూసినంతసేపు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో వాళ్ళ కష్టం కనపడింది. డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్. ప్లీజ్ అనకూడదు, మీరందరూ ఈ సినిమా చూసి ఒక థెరపీలా ఫీల్ అయ్యి మీ భయాల్ని పోగొట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. స్పెషల్ మెన్షన్, ఈ అబ్బాయిని నేను ఇప్పటి నుంచో చూస్తున్నా. ఎంత రిలీఫ్ అంటే ఈ అబ్బాయి వీడియోస్ చూసినప్పుడు, అబ్బాయి వీడియోస్ చూస్తూనే వెళ్తూ ఉంటాను నేను. ఎన్ని వీడియోస్ చూసినా నాకే తెలియదు. డెఫినెట్లీ వి నీడ్ ఎ డిఫరెంట్ ఆర్టిస్ట్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చేసే క్యాపబిలిటీ నీలో ఉంది. వి నీడ్ యూ. డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్. గుడ్ లక్ బ్రదర్. అని చెప్పాను. ఇంకేం చెప్పలేదు. చెప్పారు కదా. ఇంకా నేను చాలా మంది పేర్లు మిస్ అయిపోయాను. చందు, రవి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరి వరకు బాగుంది. ఇదిగో మీరు ఒక విషయం చెప్తే ఇక్కడ ఇరికిచ్చేయాలి, వెళ్ళారండి చెప్తాను. ఇండస్ట్రీలో ఏ హిట్ వచ్చినా కానీ వంశీ గారు పక్కన ఉన్నారు. అటో వంశీ ఇటో వంశీ, మధ్యలో కూడా వంశీ. ఈ వంశీ గారి చేతిలోకి వెళ్తే అదంతా బంగారమే అనమాట. మొన్న మా లిటిల్ హార్ట్స్ కి, రాజు వెడ్స్ రాంబాయికి ఎలాంటి పుష్ ఇచ్చారో ఇగో ఈ సినిమాకి అలా పుష్ ఇవ్వాలి మీరు కంపల్సరీ. ఇది ఎంతో దూరం వెళ్తుంది. మనం మలయాళం గురించి, తమిళ గురించి మర్చిపోండి. మాకు వినయ్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు కూడా ఉన్నాం. మాకు గుర్తుపెట్టుకోండి, మాకు వినయ్ లాంటి వాళ్ళు ఇంకా వస్తున్నారు. వి నీడ్ సపోర్ట్.